చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇంకా కూడా పింక్ చేస్తున్నారు బ్రో, ఇంకా ఫోక్స్‌వాగన్ కార్ చేస్తున్నారు అని చెప్పేసి. బ్రో ఏం లేదు, డైరెక్ట్ మీరు నా ఇన్స్టాలో పింక్ చేసేయండి, కాంటాక్ట్ చేయాలి, మీకు నేను హెల్ప్ చేస్తాను కూడా డైరెక్ట్గా చెప్తున్నా. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మోస్ట్లీ ఒకటి హ్యాండ్ ఇచ్చేసింది. హంటింగ్ ఫర్ వైపర్ మోటార్ ఇన్ దిస్ భారీ వర్షం. కింద ప్యాంట్ ఇదంతా ముద్ద అయిపోయినాయి. రెండు కూడా డక్క పెట్టుకొని తీసుకోవడం అనమాట. ఇట్లా నార్మల్గా పుష్ చేయడం కాదు, దానికి వేసి గుంస్తారనమాట. అప్పుడు వెళ్ళి ఇప్పుడు వచ్చేలోపు ఈ కార్ కూడా మొత్తం విప్పేసిన అనమాట. అండ్ స్పేర్స్ కూడా కొన్ని వచ్చేసినాయి. హాయ్ పీపుల్, నమస్తే, వాట్సాప్ ఎట్లా అందరూ. నేను మాత్రం రాకుండా బై ది వే దిస్ మిస్టర్ అంతగుల్స్లా వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. సో గైస్, మీరైతే చూసారు లాస్ట్ వీడియోలో మనము మన ప్రాజెక్ట్ 0255 కోసం కొన్ని పార్ట్స్ అయితే తీసుకొని వచ్చినాం కదా. సో ఆ రోజు సాటర్డే అనమాట. సాటర్డే రోజు ఈవినింగ్ అయితే నేను పార్ట్స్ అని తెచ్చి ఇచ్చేసిన అన్న వాళ్ళకైతే. సో నిన్న సండే, నిన్న షెడ్ అయితే బంద్ ఉంటుంది. ఈరోజు మండే, ఇప్పుడు టైం 11:50 అయిపోతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. వెళ్ళి మన ప్రాజెక్ట్ 0255 చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన సబ్స్క్రైబర్ పోలో ఉంది కదా, యాక్సిడెంట్ పోలో, దాన్ని కూడా ఎస్టిమేషన్ తీయాలి. ఆ రోజు తీయలేదన్నమాట. సో ఈరోజు అవన్నీ వర్క్స్ ఉన్నాయి. సో ఈరోజు డే అయితే ఫుల్ బిజీ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ఎందుకంటే మల్టిపుల్ వెహికల్స్ పైన మల్టిపుల్ వర్క్స్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో చలో ఎక్కువ ఏం లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోయాం. లెట్స్ గో. అండ్ బిఫోర్ దట్ ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. చెప్పాలి బ్రో, ఇవన్నీ చెప్పకపోతే మీరు చేస్తలేరు. అట్లా అని నవీన్ కూడా వస్తుంది నాతో. అయితే ఇప్పుడు ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. లైక్ సమ్మర్ సీజన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ సడన్గా వర్షాలు పడతాయి. ఇట్లాంటివి మొత్తం చెరువులు అయిపోయేటట్టు పడతాయి అనమాట. అట్లా మన హైదరాబాద్ పరిస్థితి మీకు తెలిసిందే. చలో లెట్స్ గో. ఓ కార్ బయటనే ఉంది, బానెట్ కూడా ఓపెన్ ఉంది. చూద్దాం ఏం చేసారు. చలో బాయ్స్, వచ్చేసినాం పంచశీల మోటార్స్. వేరే బండి పైన వర్క్ అయితే నడుస్తుంది పొద్దున అన్నగారిని అయితే. మన కార్ అయితే బయట పెట్టేసారు. నిన్న వర్క్ స్టార్ట్ చేసిన అంట హారన్స్ కోసం, అట్లనే వైపర్ సెట్ చేయడానికి స్టార్ట్ పెట్టిండు, బండ్లన్నీ సెట్ చేయడానికి. రైట్, నా బండ్లో నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, చాలా సైలెంట్గా వస్తుంది, పెట్రోల్ వెహికల్ కాబట్టి. సో ఇది 2 హారన్స్ కొత్తవి రూట్స్ నుంచి తీసుకున్నాం. అండ్ వైపర్ లింక్ రోడ్స్ అయితే సెట్ చేసి లోపల. అండ్ ఇంకా వర్క్ నడుస్తుంది, అది కొంచెం మతలబ్ చేస్తుందంట. అండ్ ఇంకోటి ఏమన్నా అంటే అన్న 2 హార్న్స్ సపోర్ట్ చేస్తే లోడ్ తీసుకుంటా అన్నాడు. వైరింగ్ ఇష్యూ ఏమన్నా మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా. కొట్టాలా వస్తలే, ఇప్పుడు 2 కనెక్ట్ చేస్తే వస్తలేదు. సింగిల్ అయితే వస్తుంది, అదే సింగిల్ అయితే వస్తుంది. చూడండి, ఇది కూడా మోటార్ అయితే చేంజ్ చేసిన అన్న. సారీ మోటార్ కాదు, పంప్ అది. సో అన్న వాళ్ళు అయితే ఎస్టిమేషన్ ఇస్తున్నారు ఇక్కడ కూర్చొని. సో ఇది కండిషన్. 3 సిలిండర్ 1.2 లీటర్ ఇంజన్. ఇది గ్రిల్ ఇరిగిపోయింది. ఇంజన్ అయితే బాగానే కనిపిస్తుంది. మరి కింద నుంచి సంపు పోయింది కదా అన్న, సంబర్ కూడా డ్యామేజ్ ఉందంట. బెల్ట్ కూడా కట్ అయిపోయింది చూడండి అక్కడ. లిస్ట్ అనేది మీకు చెప్పలేము. సో చాలా అయితే పోయినాయి అనమాట. బేసిక్గా ఇంజన్కి అయితే మేజర్ డ్యామేజ్ కాలేదు కానీ. అండ్ ఇది వచ్చేసి క్రాష్ గార్డ్ అనమాట. టైం మెంబర్ అని చెప్పిన కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉండే. సో పైన ఉన్న దానికి టైం మెంబర్ అంటారంట. సో అది. అండ్ మీరైతే చూస్తున్నారు రేడియేటర్ ఇవన్నీ కూడా పోయినాయి, చాలా పార్ట్స్ అయితే పోయినాయి. ఇంకా మిగతావన్నీ అయితే పైన ప్లాస్టిక్ సామాన్ లైక్ బంపర్, గ్రిల్స్, లోగో, ఇంకేముంది హెడ్ లైట్ క్లిప్స్, దాని ఏమంటారు పట్టీలు అంటారు కదా. సో అవన్నమాట, అవన్నీ కూడా పోయినాయి. చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. చలో మనమైతే పోయి మన కార్ కూడా చూసుకుందాము. రెండు కూడా సైమల్టేనియస్గా ఒకటేసారి అవుతున్నాయి. అండ్ ఎస్టిమేషన్ వేసి మన సబ్స్క్రైబర్కి అయితే ఇచ్చేద్దాము. అన్న వైపర్ వర్క్ అయితే చేస్తుండో, అప్పుడు మనం బీడింగ్స్ అయితే చేంజ్ చేద్దాం. ఇది పాతది, ఇది కొత్తది. పైనదికి వస్తున్నాం ఇట్లా. చలో తీయడమే కరెక్ట్ తీసిండు. దీనిదే పార్ట్ డైరెక్ట్గా అట్లనే, ఇంకేముండవు. లాకెట్లే చూడు. వైపర్ అయితే కొంచెం హ్యాండ్ ఇచ్చేసింది. వైపర్ లింక్ రోడ్స్ అయితే తెచ్చినాము. ఇందాకనే రీల్ చేసినాం, రీల్ కాదు బేసిక్గా స్టోరీ పెట్టడానికి చేసిన. అదేంటంటే సో మోటార్ పైన కూర్చుంటుంది, ఇట్లా ఇక్కడ ఉంటుంది. సో ఇది బాల్ జాయింట్ అనమాట. ఇక్కడ ఉండేసి దీంతో మన లింక్ రోడ్ అనేది జరుగుతుంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇది ఉంది కదా, ఇదంతా మొత్తం రఫ్ అయిపోయింది అనమాట డ్యూ టు రస్ట్. చూడండి ఇదంతా గ్రిప్లా ఇది వచ్చేసింది. ఇట్లా ఉండొద్దు, స్మూత్గా రౌండ్గా ఉన్నది ఏమన్నా మీరు సోర్స్ చేసి ఇవ్వగలిగితే స్పేర్ పార్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి, ఎవరైనా స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఉంటే నాకైతే కొంచెం రిప్లై ఇవ్వండి. బేసిక్ ఇది స్మూత్ ఉండాలంట, దాని లోపల ఫిక్స్ అయితే బయటికి రావద్దు అనమాట. ఇది స్లిప్ అయిపోతుంది. సో దీని స్పేర్ కోసం వెయిట్ చేస్తున్నాం. స్టోరీ పెట్టినా చూద్దాం, ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఏమైనా రిప్లై ఇస్తే, లేదంటే మనకున్న స్పేర్ వాళ్ళు ఎవరైనా రిప్లై ఇచ్చి దొరికితే బెటరే. లేదంటే మళ్ళీ స్టంట్ ఇది మొత్తం మోటార్తో పాటు కొనాల్సి వస్తుంది. హారన్ సెట్ చేయడానికి చూస్తుంది అన్న. ఇప్పుడు పొజిషన్ 2 ఉన్నాయి కదా, ఆ 2 అక్కడ పెట్టలేమన్నమాట. అలా స్పేస్ అయితే లేదు. సో ఎక్కడ సెట్ చేయాలని చూస్తుండు. 2 మెంబర్స్ కష్టపడేటింగ్ ఎట్ ఎ టైం. ఆ లోపల సెట్ చేసిరు 2 కూడా. మస్తు వస్తుంది సౌండ్ మాత్రం రూట్స్. 1 hour later. సో వాటి కోసం స్పేర్స్ అయితే కావాలన్నమాట. ఇంకా అవేంటంటే బీడింగ్ సంబంధించిన క్లిప్స్ అనేది తేవాలి. అండ్ దీనికి సంబంధించిన క్లిప్స్ కూడా తీసుకురావాలి. ఇప్పుడు ప్లాస్టిక్ క్లిప్స్ వస్తాయి అన్నమాట, ప్రెస్సింగ్ క్లిప్స్ అవి. ఇంకా హారర్కి అయితే కట్అవుట్ తీసుకొని రావాలి. ఎందుకంటే ఏదైతే వైరింగ్ ఉందో ఓల్డ్ వైరింగ్ కాబట్టి సపోర్ట్ అయితే చేస్తారు రెండింటికి. డైరెక్ట్ బ్యాటరీకి పెడితే వస్తుంది. సో కట్అవుట్ సిస్టమ్ తీసుకురావాలి దానికి.
అండ్ డిక్కీలో కూడా సెట్ చేపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ దానికి ఏమైనా స్పేర్స్ కావాలంటే అన్న కూడా సరిపోయి తెచ్చుకోమని ఈజీగా ఉంటుంది. సో ఇంతకుముందుకి ఏంటంటే డిక్కీ పడుతుండే, కాకపోతే చాలా గట్టి కొట్టాల్సి వస్తుండే. ఒక్కోసారి పట్టి రన్నింగ్లో మన స్ట్రిప్స్ ఉంటాయి వైట్ కలర్వి రోడ్ పైన, దాని మీద వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఓపెన్ అయిపోతుండే, ఒక ప్రాబ్లం అవుతుండే. సో ఇది కూడా స్పేస్లో ఒకటి అనమాట, తీసుకురావాలంటుండే తీసుకున్నాం. లాక్ అయింది ఇప్పుడు, డన్. ఓకే వేసేది ఇప్పుడు లాకా, రైట్ సెట్. ఇప్పుడు ఇంటికి వచ్చిన లంచ్ చేసామని చెప్పేసి బయటికి వెళ్దాం. ఇంకా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అవి క్లిప్స్ అవి తీసుకురావాలని చెప్పినా కదా, అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నా. ఇగో వర్షం స్టార్ట్ అయిపోయింది. చూద్దాం, వెళ్ళిపోతాను. ఏదిగా నేను కాంప్రమైజ్ అయ్యలేదు ఇక, ఎందుకంటే చాలా డిలే అయిపోతుంది వర్క్ అయితే. నాకు డిలే అయ్యాలని అస్సలు లేదు ఇప్పుడు కార్ విషయంలో. చిన్నప్పుడు ఎప్పుడో పోయినా ఇట్లా స్కూల్కి పోయేటప్పుడు వాటర్ రెయిన్ వాటర్ వస్తుంది, దాంట్లో ఉడుకుంటూ పోవడం. మళ్ళీ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. సో కార్ పార్ట్స్ కోసం వచ్చిన ఉండే, కొన్ని అయితే దొరికినాయి, ఒకటి రెండు అయితే మిస్సింగ్ ఉండే. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలే కానీ హరిదాస్ మార్కెట్ అయితే వెళ్తున్నాం అనమాట. నవీన్కి కెమెరా ఎక్విప్మెంట్ సంబంధించింది ఏదో. నేనైతే కంప్లీట్గా పచ్చి అయిపోయినా, జాకెట్ వేసుకున్నా, అందుకే షర్ట్ అయితే పచ్చి కాదు, కింద ప్యాంట్ ఇదంతా ముద్ద అయిపోయినాయి. వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది, గట్టిగా పడుతుంది. వామ్మో చూడదు, మొత్తం చెరువైంది ఇలా మొత్తం. అవా గలీలు చూడు వాటర్ తోటి. సో బాయ్స్ ఇప్పుడైతే వచ్చినామే, ఇంకా 8:15 అయిపోతుంది ఆల్మోస్ట్. మోటార్ దానికి సంబంధించిన బాల్ జాయింట్ అయితే మీకు చూపించిన కదా, అది మాత్రం దొరకాలన్నమాట. సెకండ్ హ్యాండ్ అయితే మనం మార్కెట్ వచ్చి ఎక్కాలన్నమాట. సో దానికోసం రేపైతే వెళ్ళాలి. ఇప్పుడు వర్షం పడుతుండే, మీరు చూసే సిచ్యువేషన్ ఎట్లుందో. సో ఎప్పుడైతే ఏం చేయలేదు. అండ్ అతనే మన పోలో గురించి అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్టిమేషన్ ఇందాక అన్న వేసిండు, నేనైతే ఫార్వర్డ్ కొట్టేసిన. సో రేపు మార్నింగ్ కూడా టైం అడిగిండు, రేపు మార్నింగ్ కన్ఫర్మ్ చేస్తారంట. సో ఆయన ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. అదే అప్డేట్. హే గైస్, వెల్కమ్ టు డే 2. నిన్నైతే మార్కెట్ వెళ్ళి అవన్నీ పార్ట్స్ అయితే తీసుకొని వచ్చినాం కదా. సో కొన్ని అయితే ఇక్కడ కూడా ఉన్నాయి, నిన్న బండ్లను మర్చిపోయినా అనమాట. సో ఈరోజు అయితే మనం మార్కెట్ వెళ్ళాలి, సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెళ్ళి అది కూడా సోర్స్ చేయాలి మనం అయితే. సో మిగతా పార్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, అవన్నీ తీసుకొని మనము షెడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం, వర్క్ అయితే చేపిద్దాం. యూ కెన్ సీ మన కార్ అయితే వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సిరీస్ 2 కూడా ప్లాన్ చేస్తున్నాం కదా, అంటే ఇప్పుడు ఈ సిరీస్ 2లో మల్టిపుల్ ఎలక్ట్రానిక్ మోడ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఎస్పెషల్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ అండ్ సిస్టమ్, ఇలాంటివి చాలా వరకు అయితే రాబోతున్నాయి అనమాట. దానికోసం అవన్నీ ఆఫ్టర్ మార్కెట్ థింగ్స్ కాబట్టి దానికి కొంచెం లోడ్ అయితే ఎక్కువ కావాల్సి ఉంటుంది. దానికోసం ఒక పవర్ఫుల్ బ్యాటరీ అయితే మన కార్లో ఉండాలన్నమాట. సో మన కార్లో ఇప్పుడు ఏదైతే బ్యాటరీ ఉందో అది కొంచెం ఓల్డ్ బ్యాటరీ అనమాట, అండ్ అంత పవర్ ఇస్తున్నట్టు నాకు అనిపిస్తలేదు. ఫర్ దట్ ఐఎమ్ స్విచ్చింగ్ టు న్యూ బ్యాటరీ అనమాట, అంటే కొత్త బ్యాటరీ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయినా. దానికోసం అయితే నేను లివ్గార్డ్ బ్యాటరీ అయితే తీసుకున్నాను అనమాట. లివ్గార్డ్ ఎందుకు అని చెప్పేసి అంటే, దీని సెగ్మెంట్లోనే మోస్ట్ పవర్ఫుల్ బ్యాటరీస్ లివ్గార్డ్ అనేది తయారు చేస్తారు అనమాట. ఫస్ట్ థింగ్ మనకు లోడ్ కావాలి కదా ఎక్కువ, అందుకే పవర్ఫుల్ బ్యాటరీ కాబట్టి ఇది తీసుకున్నా. ఇంకోటి దీని సెగ్మెంట్లోనే ఓల్డ్ ఇండస్ట్రీలోనే వీళ్ళు హైయెస్ట్ బ్యాటరీ వ్యారంటీ అనేది ఇస్తారన్నమాట, అప్ టు 72 months, అంటే 6 years ఆఫ్ వ్యారంటీ పీరియడ్ అనేది వీళ్ళు బ్యాటరీ పైన ఇస్తారన్నమాట. నాకైతే క్రేజీ అనిపించింది అది రెండు. నేను తీసుకున్న మోడల్ వచ్చేసి జింక్ ఎక్స్ట్రా 40B20L అనమాట. సో మన బండికి అయితే, మన హోండా సిటీ టైప్ 2 అయితే ఇది బెస్ట్ సూటబుల్ బ్యాటరీ అనమాట. ఒకసారి మనం ఓపెన్ చేసి కూడా చూద్దాము ఎట్లా వస్తుంది కదా అనేది. ఫస్ట్ థింగ్ మనకైతే ఇక్కడ వారంటీ కార్డ్ అయితే వస్తుంది. మస్తు బరువు అవుతుంది బ్యాటరీ, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అవుతుంది అనమాట. ఇంతకనే మీరు చూసి కదా లేవటప్పుడు చాలా హెవీ వెయిట్ అయితే ఉండే అనమాట. సో బెస్ట్ ఇన్ క్లాస్ మెటీరియల్తో తయారు చేసి బ్యాటరీ, టఫ్ రేడియల్ కిట్ డిజైన్తో ఈ బ్యాటరీ అయితే డిజైన్ చేసిన అనమాట. సో దానివల్ల మనకి ఏంది బెనిఫిట్ అని చెప్పేసి అంటే, ఈ బ్యాటరీ ఏదైతే ఉందో దీన్ని లాంగ్ లాస్టింగ్, అంటే చాలా ఇయర్స్ వరకు స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. అంటే ఎలాంటి చిన్న మైనర్ డ్యామేజ్ల వల్ల బ్యాటరీ లోపల అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కావన్నమాట. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసి కాల్షియం టెక్నాలజీతో వర్క్ అయ్యే బ్యాటరీ అనమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటని చెప్పేసి అంటే, మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ క్విక్ స్టార్ట్లో మనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఏదైతే పవర్ ఉందో అది మనం సెల్ఫ్ ఎప్పుడైతే కొడతామో మన కార్లో క్విక్గా పవర్ అనేది అందించేసి మనకి స్మూత్ అండ్ చాలా ఫాస్ట్గా మన కార్ని స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అది ఫస్ట్ టైమే కాదు, ఎవ్రీ టైం మనం సెల్ఫ్ ఇచ్చినప్పుడల్లా సో చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాటరీ హెల్త్ ఇండికేటర్ కూడా ఇచ్చారు, చూపిస్తారండి. చూడండి ఇక్కడ మనకు ఒక ఇండికేటర్ అనేది ఇచ్చారనమాట, అండ్ ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చేసి గ్రీన్ కలర్, వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి కదా. సో గ్రీన్ కలర్లో ఉంటే ఓకే అనమాట, అంటే న్యూ బ్యాటరీ. అండ్ గ్రీన్ కలర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు బ్యాటరీ ఓకే కండిషన్ ఉంది, చాలా బాగా పనిచేస్తుందని ఇండికేషన్ అనమాట. ఎప్పుడైతే వైట్లోకి చేంజ్ అవుతుందో కలర్ దీన్ని, అప్పుడు మనము బ్యాటరీ అనేది ఛార్జింగ్ చేయాలన్నమాట, అంటే రీఛార్జ్ చేయించుకోవాలన్నమాట. ఎప్పుడైతే రెడ్ కలర్ వస్తుందో అప్పుడు వచ్చేసి మనము బ్యాటరీ అనేది సర్వీస్ చేయించుకోవాలన్నమాట. అంటే బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్కి అయితే వచ్చింది అన్నట్టు వార్నింగ్ అనమాట. సో ప్రతిసారి మెకానిక్ దాకా లేకుంటే బ్యాటరీ షాప్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ ఓనర్ మనం కూడా చాలా ఈజీగా దీన్ని అయితే మానిటరింగ్ చేసుకోవచ్చు. గ్రీన్లో ఉంటే ఓకే ఉంది అన్నట్టు, వైట్ వస్తేనేమో రీఛార్జ్ చేయించుకోవాలి, రెడ్ కలర్ వస్తేనేమో బ్యాటరీ కంప్లీట్ డెడ్ అయిందని చెప్పి ఇండికేషన్ అనమాట. మాక్సిమం ఇవైతే ఏం కాదు, ఎందుకంటే 72 months అప్ టు 72 months వరకు వ్యారంటీ ఇస్తున్నారు కదా. బట్ 72 months అనేది స్పెసిఫిక్ బ్యాటరీస్ పైన ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఏదైతే మోడల్ తీసుకున్నానో దీనిపైన వచ్చి మనకి 55 months ఆఫ్ వ్యారంటీ అనేది ఇస్తున్నారు అనమాట. అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ వ్యారంటీ అని చెప్పేసి కూడా వీళ్ళు ఇస్తున్నారు చూడండి. సో అది క్రేజీ థింగ్ అనమాట. అండ్ లివ్గార్డ్ గురించి మాట్లాడుకుంటే, ఈ బ్రాండ్ అయితే మన ఇండియన్ బ్రాండ్ అనమాట, మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండ్ అనమాట.
విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. సో ఈ బ్రాండ్ కేవలం మన చిన్న చిన్న కార్స్ కోసమే కాదు, బేసిక్గా హ్యాచ్ బ్యాగ్స్ అయి ఉండొచ్చు, సెడాన్ అయి ఉండొచ్చు, ఎస్యూవీ అయి ఉండొచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ కార్ అయినా సరే అండ్ ఎలాంటి ఫ్యూల్ టైప్ అయినా సరే, అంటే పెట్రోల్, డీజిల్, సిఎన్జీ ఏదైనా సరే అన్నిటికీ కూడా లీవ్గార్డ్ అనే బ్రాండ్ అయితే బ్యాటరీస్ అనేది తయారు చేస్తుంటారు అనమాట. అండ్ పాన్ ఇండియా మొత్తం కూడా వీళ్ళ సర్వీస్ సెంటర్స్ అండ్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడైనా బ్యాటరీ కొనొచ్చు అండ్ సర్వీస్ అయితే చేయించేసుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా మీ కార్ కోసం ఒక బెస్ట్ బ్యాటరీ కొనాలని అనిపించి అనుకుంటే లీవ్గార్డ్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకని అంటే బెస్ట్ ఇన్ ప్రైస్, బెస్ట్ ఇన్ వారంటీ అండ్ స్ట్రాంగర్ బ్యాటరీ అనమాట. సో ఇదనమాట మన బ్యాటరీ గురించి ఇన్ఫర్మేషన్. చలో ఇంకా వర్క్ సైడ్ దాకా వచ్చినాయి, అవన్నీ కంటిన్యూ చేస్తాం. ఎట్టెట్ అవుతున్నాయి అనేది మీకు కూడా చూపిస్తా. చలో లెట్స్ గో. మన పోలో సబ్స్క్రైబర్ ఉన్నారు కదా, దాని కూడా అప్లోడ్ వచ్చేసింది, మన వాళ్ళు ఇచ్చేసారు. సో ఆ వర్క్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈరోజు వర్షం ఇట్లా పడుతుంది. సిటీకి వెళ్ళి అదే సెకండ్ డ్యూల్ పార్ట్లో మన వైపర్ మోటార్ అయితే ఫైండ్ చేయాలన్నమాట. హంటింగ్ ఫర్ వైపర్ మోటార్ ఇన్ దిస్ భారీ వర్షం. రోజు అరిశనం అవుతుంది. నేనైతే ముద్ద అయిపోయాను మొత్తం. ఇక కాంప్రమైజ్ అయితే ఇంకా డిలే అయితే ఉంది డైలీ. మన కార్ అయితే ఇక్కడ లేదు, ఎందుకంటే ఇంకో పార్కింగ్ యార్డ్లు ఉందన్నమాట. ఇట్లా బండ్లు ఎక్కువైపోయినాయని అన్న ఇట్లయితే పెట్టిండు. సో ఇప్పుడు ఇగో ఈ బండి లోపల తీసుకోవాలి, మన సబ్స్క్రైబర్ బండి అది కూడా రెండైతే లోపల తీసుకొని పోవాలన్నమాట. రెండు కూడా డక్క పెట్టుకొని తీసుకొని పోవాలన్నమాట. ఇట్లా నార్మల్గా పుష్ చేయడం కాదు, వేరే పోలో దానికి వేసి గుంజుతారన్నమాట. బాహుబలి ఇలా గుంజుతాడు, అట్లా గుంజు గుంజు రాముడు. నువ్వు చూస్తావు, నువ్వు గుంజు. హ్యాండ్ బ్యాగ్ తీసావు ఫస్ట్. అమ్మ మంచోళ్ళు ఉన్నారు. ఇప్పుడు గుంజు చూద్దాం. అరే గుంజు కోరిది నీదా చూడలే, ఫాలో కొట్టమని చెప్పి మంచిగా ఉంది. అన్నెసరీ ప్రమోషన్స్ అవుతున్నాయి అన్ని. అరే అన్న రెండు బండ్లు లోపలైతే పెట్టేసేసినాం. ఇప్పుడైతే మన కార్ తెచ్చుకోము ఇక. చలో ఫుల్ పసిన అయిపోయాను. పొద్దున బ్రేక్ఫాస్ట్ మొత్తం ఈయనే అయిపోయాను. లెట్స్ టేక్ అవర్ బుజ్జికొండ టు ది డాక్టర్. చలో బయటకే తీసిన చాలా రోజుల తర్వాత చాలా ఫ్రీగా నడుపుతున్న కార్ అయితే, విత్ ఏసీ అండ్ ఆల్. మంచిగా అనిపిస్తుంది. అరే ఆగన్నా జరా, వెళ్ళిపోతున్నా. మొన్న నేను ట్రై చేసిన కదా. సో ఏంటంటే ఇవి ఆల్రెడీ క్లిప్స్ ఉన్నాయి దీంట్లో. ఈ క్లిప్స్ కొత్తగా వాటికి అంటే కొత్త బీడింగ్స్ ఏవైతే మనం తీసుకొచ్చినామో దానికి అవసరం లేదంట. పాత బీడింగ్స్ ఏంటంటే మీకు చూపిస్తే ఒకసారి, దీనికి చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది అనమాట. అట్లా దీనికి క్లిప్స్ వాడుతుండే పాతప్పుడు. కొత్తగా అయితే క్లిప్స్ లేకుండా డైరెక్ట్ పెట్టడానికి వస్తున్నాయంట. సో షాప్ వల్ల దగ్గరతో కనుక్కున్నాను అనమాట. అట్లా ఇప్పుడు డైరెక్ట్ ఇన్స్టాల్ అనమాట. మనము పైన కవర్ అనమాట, కవర్ తీసేస్తే మన క్రోమ్ వెళ్తుంది మళ్ళీ బీడింగ్. చలో లెఫ్ట్ సైడ్ విండో మోటార్ కూడా ఇప్పించేస్తున్నాం, ఎందుకంటే ఈ మోటార్ ఖరాబ్ ఉండే మన దాంట్లో. సో గ్లాస్ తీసేసి మొత్తము విండో మోటార్ కూడా సక్సెస్ఫుల్లీ డన్. ఓకే డన్. సో డోర్ బీటింగ్స్ కూడా ఫిట్ చేస్తున్నాం. All 4 beddings done. సుభాష్ అయితే ఇప్పుడే వచ్చిన కార్ దగ్గరికి అయితే 5:56 అవుతుంది, అంటే 6 అవుతుంది అనుకోండి ఇక. సో మధ్యాహ్నం చిన్న షూట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఉండే, ఎడిటింగ్ ఉండే అని చెప్పేసి. సో నవీన్ అయితే అన్నీ చూసుకుండేడా. అండ్ చూడండి ఇప్పుడు గార్నిష్ అయితే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే అంతగానం చేంజ్ కనిపించకపోతుండొచ్చు, మేబీ వర్షం వాటర్ అదంతా ఉంది కదా. సో అబ్జర్వ్ చేస్తే మాత్రం నీట్గా అనిపిస్తుంది గార్నిష్ అయితే, ప్లెయిన్గా సింపుల్ నీట్గా. అండ్ ఇది చూడండి, ఇప్పుడు డోర్స్ అయితే ఇంతకుముందు కట్ట వస్తుండే, కొంచెం లూజ్ ఓపెన్ అయ్యి టైట్ అవుతుండే అట్లా ఉంటుండే. ఇప్పుడు కొంచెం బందోబస్తు అయితే అనిపిస్తున్నాయి మనకు, కొంచెం బరువు అనిపిస్తున్నాయి. అండ్ ఈ బీడింగ్ ఉంది కదా, సో ఇంతకుముందుకు ఎదురా ఇది ఉండే అనమాట. ఇది నార్మల్గా అమెజాన్లో అట్లా ఇట్లా ఏదో దొరుకుతాయి అనమాట, చీప్ అండ్ ఏదో బెస్ట్ మెటీరియల్. యూనివర్సల్ అన్ని కార్లకు అది పెడుతుంటారు నార్మల్గా, అది ఇన్ని రోజులు ఉంటాయి. బట్ మొన్న వెళ్ళి బీడింగ్ అవన్నీ కొన్నాం కదా, సో ఇది కొత్తది తీసుకొచ్చినాం అనమాట. సో ఇది ఉండడం వల్ల కొంచెం డోర్ కూడా మంచిగా పడుతుంది, కొంచెం గట్టిగా అనమాట బేసిక్గా మనం. అండ్ ఇది ఒకటే, అంటే దీన్ని గోలా బీడింగ్ అంటారు అనమాట, బాడీకి ఉంటుంది. ఇంకోటి వచ్చి డోర్ బీడింగ్ ఉంటుంది. ఆ బీడింగ్ కూడా మనం తీసుకొని వచ్చినాము, ఇగో ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా అది. బట్ అది హోండా అమేజ్ ఇచ్చిందన్నమాట బీడింగ్. ఆ రోజు షాప్ అయినకి అడిగితే వస్తుందని చెప్పేసి అన్నాడు, సెట్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. బట్ చూస్తే సెట్ కాలేదంట. సో షాప్ అయినకి అయితే ఫోన్ చేస్తే సరే తీసుకురండి ఎక్స్చేంజ్ చేస్తా అని చెప్పేసి అన్నాడు.
వాటర్ అయితే పోసిండు నవీన్. ఎన్ని డేస్ ఏంటంటే వర్షాకాలం ఇంటికాడ పెట్టినప్పుడు కూడా వాటర్ లోపల పోతుండే, ఇప్పుడు పడ్డది చుక్క నా ముంగడ. కానీ ఇది కూడా వేస్తాం అనుకో ఇంకొంచెం పర్ఫెక్ట్ అవుతుంది. అదే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బీటింగ్ ఇన్ని రోజులు లేకుండే కదా, అప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఏసీ వేస్తాం కదా, లోపలంతా చిల్ అవుతుంది, బ్యాక్ సైడ్ మాత్రం మెల్లగా హాట్ అయిపోతుంది. ఎందుకంటే ఇల్లు నుంచి ఎయిర్ వెళ్ళిపోతుండే అనమాట, చాలా గ్యాప్ వస్తుంది ఇక్కడ నుంచి. బీడింగ్ ఇప్పుడు లేకపోతే ఇక్కడికి డైరెక్ట్ లోపలికి చూడొచ్చు అనమాట, అంత గ్యాప్ వస్తుండే అనమాట. ఇప్పుడు బీడింగ్ ఉండడం వల్ల లోపల ఎయిర్ బయటికి, బయట ఎయిర్ లోపలికి పోదనమాట, అక్కడ ఇక్కడ కాదు. సౌండ్ ప్రూఫా? ఇప్పుడు హారన్ ఉంది కదా, డ్యూయల్ హారన్, దానికి సంబంధించిన రిలే అదంతా కూడా సెటప్ చేస్తున్నారు అనమాట. కట్అవుట్ సిస్టమ్ అంటారు దాని బేసిక్గా. అండ్ వచ్చేలోపు వైపర్ మోటార్ కూడా ఫిక్స్ చేసేసారు, ఇది కూడా వర్కింగ్ వేలా. అండ్ దెన్ ఇవి నాజిల్స్ ఉన్నాయి కదా, నాజిల్స్ అయితే ఇంటికా అనమాట, బేసిక్గా యూనివర్సల్ ఏదైనా పెట్టేయచ్చు. సెట్ చేసేసి ఇది కూడా మంచి సెట్ అయిపోయింది, పైప్స్ అంతా కూడా కొత్త అనమాట, ప్రాపర్ సెటప్ చేసి అది కూడా. సారీ, చలో నైస్. హార్న్ కొట్టు కొట్టు. చలో బాయ్స్, మొత్తానికి అయిపోయింది, కొట్టు. చాలు చాలు చాలు, బతుకుడాడికి అన్న వచ్చి అగో అగో ఏమంట ఏంది అంతే మరి. సో బాయ్స్, నేను మధ్యాహ్నం వెళ్ళేసి వచ్చినా కదా, అప్పుడు వెళ్ళి ఇప్పుడు వచ్చేలోపు ఈ కార్ కూడా మొత్తం విప్పేసిన అనమాట. అండ్ స్పేర్స్ కూడా కొన్ని వచ్చేసినాయి. అన్న చెప్పు నువ్వే ఏమేమి విప్పినావు, ఏం కథ? మొత్తం కీప్ ఓపెన్ అయింది, క్రాష్ గార్డ్ బీమ్ అంటారు, క్రాష్ గార్డ్ అంటారు, టోటల్ డ్యామేజ్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయి. ఓకే, ఇప్పుడు మనం యూజ్డ్ వన్ వేస్తున్నాం, అది కొత్తది వేస్తున్నాం. ఇది యూజ్డ్ డిపెండ్స్ ఆన్ దాని మీద, అంటే మనం మోస్ట్లీ యూజ్డ్ వన్ ట్రై చేస్తాం, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి. ఇది యూజ్డ్ వన్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఈ బంపర్ లో ఇంజన్ ఉంటే సపోర్ట్ ఉంటుంది ఫ్రంట్. వల్ల ఇంజన్ డ్యామేజ్ కాకుండా చాలా వరకు కాపాడింది, అది బెటర్ అనమాట. అంటే డ్యామేజ్ చూస్తే నాకు అర్థమవుతుంది ఎంతవరకు డ్యామేజ్ అనేది కాకుండా ఇంజన్. అదే బెండ్ అయిపోయింది అంటే ఇంజన్ కాడ అయితే ఏం కాలేదు. చాలా వరకు మోస్ట్లీ కేసెస్ లో వేరే అయితే ఇంజన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది మొత్తం మోస్ట్లీ, ఎందుకంటే వేరే షిప్ కానీ అదర్ వెహికల్స్ అంటే డిపెండ్స్ ఆన్ మ్యానుఫ్యాక్చరర్. అయితే ఇది ఏంటంటే ఫుక్స్ వ్యాగన్ అనేది మళ్ళీ ప్రూవ్ చేసుకుంది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. అదే ఎందుకంటే మోస్ట్లీ యాక్సిడెంట్ అయితే మోస్ట్ సేఫెస్ట్ వెహికల్ అని అనుకుంటుంది అంటారు. ఇంకా అంటే ఇప్పుడు రేడియేటర్ రిపేషన్ అంటే రేడియేటర్ పోయిందా మనం, డ్యామేజ్ అయ్యింది, కూలెంట్ వెళ్ళిపోయింది, ఏసీ కండెన్స్ కూడా డ్యామేజ్ దాన్ని మరి రిపేర్ చేసే కండిషన్ ఉందా? ఎట్లా? నో రిపేర్, డైరెక్ట్ రిప్లేస్మెంట్. ఎందుకంటే డ్యామేజ్ అనేది హెవీ ఉంది. ఓకే, డ్యామేజ్ అనేది హెవీ ఉండడం వల్ల దాన్ని రిపేర్ చేసే ఆప్షన్ లేదు అది. ఓకే, ఆల్రెడీ ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ కండెన్సర్ అండి, కాబట్టి అది ఏసీ అనేది ప్రెషరైజ్డ్ ఉంటుంది కాబట్టి అది ఉండేది. అంటే అటువంటి విషయంలో మనం కాంప్రమైజ్ కాలేము. రిప్లేస్మెంట్ ఈ సెకండ్స్ ఏంటంటే ఎందుకంటున్నాడు యూజ్డ్ వన్, ఇది సపోర్ట్ వర్కే ఇది ఉంటుంది కాబట్టి దాంతోనే ఇది అటువంటి దాన్ని యూజ్ చేయడం. ఎందుకంటే ఇది యూజ్ చేసే ఇంజన్ పైన ఎఫెక్ట్ అవుతుంది. కండెన్సర్ చేంజ్ చేస్తే కంప్రెసర్ ఆల్సో చేంజ్ చేయాలి, ఎందుకంటే కంప్రెసర్ చేంజ్ చేస్తే బండా ఏంటంటే కండెన్సర్ చేంజ్ చేయాలి, ఎందుకంటే దానిలో మాలిక్యూల్స్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే 6 milligrams ఆఫ్ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది ఎవ్రీ కంప్రెసర్, ఎందుకంటే వాటర్ అంటే స్టీమింగ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ అనేది పార్టికల్, ఆ డస్ట్ అని కార్బన్, బ్లాక్ కార్బన్ అనేది అవాయిడ్ చేయడానికి ఆ వాటర్ కంటెంప్ట్ ఏసీలో కామన్గా ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు అదేమైతే ఆ వాటర్ కంటెంప్ట్ని అబ్జర్వ్ చేయడానికి ఈ కండెన్సర్లో ఫిల్టర్ ఉంటుంది. ఓకే, వాళ్ళు చిన్న పాలికార్బన్స్ ఉంటుంది, చిన్న చిన్న క్యాప్సల్స్. అయితే అది ఫిల్టర్ అయిన లైక్ ఫిల్టర్ అనమాట. అది ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే లోపల ఫిల్టరైజ్ చేస్తుంది, ఫిల్టరైజ్ చేసి ఏసీకి గ్యాస్ లోపలికి పంపిస్తుంది. థియరీ ఉంది కండెన్సేషన్ సిస్టమ్. మొత్తం టెక్నికల్, చాలా టెక్నికల్ గా తీసుకొని వెళ్ళిపోయావు. నాకే కూడా డిఫరెంట్ అయితే అర్థం కాదు, అంటే అర్థమైంది బట్ చాలా ఎక్దమ్ మళ్ళీ కాలేజ్ కూడా ఫీలింగ్ వచ్చేది నాకు. ఇప్పుడు మంచి లెక్చర్ ఇచ్చిండు అన్న. సో బేసిక్ అయితే ఇప్పుడు వర్కింగ్ అంటే దీనికి వర్కింగ్ కండిషన్ లో లేదు, మనం యూజ్ చేయలేము. ఓకే ఓకే ఓకే. సో నార్మల్ లైట్ రిలేటెడ్ ఫిట్టింగ్ సిస్టమ్స్ ఏమైనా ఉంటే ఓకే దాన్ని యూజ్ చేసుకుంటారు. డ్యామేజెస్ ఓకే. ఇప్పుడు బ్యాటరీ ఏమైంది ఇష్యూ ఎందుకు చేంజ్ చేస్తాం? అసలు వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు. అవును, మార్నింగ్ కూడా ట్రై చేస్తున్నాం. ఓకే, ఏమైంది ఏంటంటే బ్యాటరీ బ్రో, దీని బ్యాటరీ కాదు ఇది, వేరే జస్ట్ మనం టెంపరీ స్టార్ట్ చేయడానికి దీని కాదు బ్యాటరీ, సపోర్ట్ బ్యాటరీ. వెహికల్ ఇక్కడ నుంచి మూవ్ చేయడానికి మాత్రమే చేస్తున్నాం, చేయడానికి మాత్రం. రైస్ బ్రో స్టార్ట్ అయింది, సౌండ్ ఏమో టచ్ అవుతున్నట్టు. ఇది తీసేదాం కదా, దీని మీదకి ఎందుకు వచ్చింది? ఇదే పడ్డది పైన కరెక్ట్గా సౌండ్ వేసి. నైస్, చూడండి ఎంత సైలెంట్ ఉంది, పెట్రోల్ కాబట్టి.
కాదు అందమైన బానెట్ ఎందుకు పెట్టారు ఇంకా ఇప్పక అంతేనా? బాడీ షాప్ పోయినాక అంతా ఇది, ఎందుకంటే ఇంకా చిన్న వర్క్స్ బెండ్ అయినా అలైన్మెంట్ చేయాలేమో ఇంకా. ఓకే, అలైన్ చేసేది ఉంది, చాలా వర్క్ ఉన్నది. చూడడానికి ఇట్లా ఉంది కానీ డ్యామేజ్ ఉన్నది, అట్లే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే చిన్నగా నార్మల్ ఇవన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఈడ చూడండి, ఈడ ఒక బెండ్ కనిపిస్తుందా లైట్ కి? అని పొద్దున మరకుండే కనిపిస్తుందా ఇప్పుడు లైట్ కి? లైట్ గా ఉంది బెండ్. అయిపోయింది ఇక్కడ ఇంపాక్ట్ అయితే మేము ఇక్కడ ఇంపాక్ట్ అయితే ఇక్కడ అట్లనే అక్కడ లైట్ ఇట్లా బెండ్ అయిపోయినాయి అనమాట. సో అదంతా అలైన్మెంట్ చేస్తారు. ఇప్పుడు మనం బాడీ షాప్కి వెళ్తే ఇప్పుడే తీసినాం అనుకో, ఏం చేసి అన్నీ కూడా అలైన్మెంట్ పోతాయి అనమాట. సో వాళ్ళు చూసుకొని తీసేస్తారు. చలో బాయ్స్, అన్నీ కూడా అయిపోయినాయి. ఒక బీడింగ్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి అంతే. డోర్కి సంబంధించిన బీడింగ్స్ చేంజ్ చేయాలి ఒకటి. వైపర్స్ ఒకసారి చూసుకో మనము. రెడీ రైట్. సో వైపర్స్ ఆన్ చేయి, కొంచెం ఈ పొజిషన్ సెట్ చేయాలి అంతే. అవి నాజిల్స్ పొజిషన్ సెట్ చేపిస్తున్నా, చాలా కిందికి వస్తున్నాయి కదా మంచిగా గ్లాస్ పైనకి వచ్చేటట్టుగా. చలో బాయ్స్, మొత్తానికి అయితే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మోస్ట్లీ ఒక్క బీడింగ్ ఒకటి హ్యాండ్ ఇచ్చేసింది. యాక్చువల్గా నాకు నిన్న నుంచి కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏంటంటే వైపర్ మోటార్, అది ఆ లింక్ ఉండే కదా నిన్న మీకు చూపించిన వీడియోలో. సో అదొకటి బాధ పెట్టి ఉండే అనమాట ఫస్ట్. ఫైనల్ అది కూడా సెట్ అయిపోయింది. అవుట్తో ఉండే నేను తెచ్చినాక కూడా సెట్ అయితే కాదండి, అవి సెట్ అయింది, అన్నీ సెట్ అయిపోయినాయి. చలో జై శ్రీరామ్. అండ్ థ్యాంక్స్ టు పంచశీల మోటార్స్. ఏది బోర్డ్ అయ్యో అడ్డుకుంది. థ్యాంక్స్ టు పంచశీల మోటార్స్. రాము రాము కట్ చేసేస్తా. థ్యాంక్స్ టు రోహిత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ క్విక్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో అది రేపు వచ్చేసి డోర్ బీడింగ్స్ అయితే వేయించుకోవాలి. అండ్ అటు సైడ్ విండో మోటార్ కూడా ఇప్పించేసినాం కదా, ఆ మోటార్ కూడా తెప్పించేసి అది కూడా వేసేస్తే సెట్ అనమాట. అన్నీ కూడా సెట్ అయిపోయినట్టే. ఇంకేమున్నాయి పెండింగ్? సో ఇప్పటికైతే మోస్ట్లీ అన్నీ అయిపోయినట్టు అనిపిస్తుంది. చలో లెట్స్ టేక్ ద కార్ టు హోమ్. రేపు వచ్చేద్దాం. అవి చిన్న చిన్న పనులే కదా, చాలా రోజులు ఇంట్లో కూడా మిస్సింగ్ అనమాట. మమ్మీ డాడీ కూడా అడుగుతున్నారు అనమాట, కార్ ఏడు ఉంది ఎప్పుడు తీసుకొస్తావు అని చెప్పేసి. సో ఇది మన కార్ పరిస్థితి. ఇప్పుడైతే ఇక్కడ వరకు పనులు అయితే అయినాయి. అండ్ మన సబ్స్క్రైబర్ కార్ ఏదైతే పోలో ఉందో, పోలో అయితే మీకు చూపించిన కదా, అన్ని పార్ట్స్ అయితే అన్ని ఇప్పేసిన అనమాట, ఏదైతే డ్యామేజ్ అయినాయి అవన్నీ. సో చాలామంది సబ్స్క్రైబర్స్ ఇంకా కూడా పింక్ చేస్తున్నారు. అదేంటంటే బ్రో ఇంకా ఫోక్స్ వ్యాన్ కార్ చేస్తున్నారు అది చెప్పేసి, అండ్ అడ్రస్ పెట్టు అది చెప్పేసి. బ్రో ఏం లేదు, డైరెక్ట్ మీరు నా ఇన్స్టాలో పింక్ చేసేయండి, కాంటాక్ట్ కాదు మీకు నేను హెల్ప్ చేస్తాను కూడా డైరెక్ట్గా చెప్తున్నా కదా. సో అదనమాట, ఏ డౌట్ పెట్టకుండా డైరెక్ట్ మీరు ఇన్స్టాలో పింక్ చేయండి. ఒకవేళ నేను అక్కడ మెసేజ్ రాకపోతే అంటే రిప్లై రాకపోతే కింద కమెంట్స్లో బ్రో ఇన్స్టాలో పింక్ చేస్తాను, ఒక చిన్న మెసేజ్ పెట్టుకుని అంతే. ఎందుకంటే నోటిఫికేషన్ ప్రాబ్లం ఉందన్నమాట నా ఇన్స్టాగ్రామ్లో, సమ్ టైమ్స్ నోటిఫికేషన్ వస్తలేవు. సో అట్లా ఒకసారి మీరు కమెంట్లో పెట్టారు అనుకోండి, మీ ఐడి కానీ ఏదైనా చెక్ చేసి నేను రిప్లై ఇస్తాను. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ నెక్స్ట్ బ్లాగ్. బై.